విజయనగరం జిల్లా శృంగవరపుకోట తెలుగుదేశం యువనేత రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం ఈ నెల 17వ తేదీ ఎస్కోట నియోజకవర్గం సోంపురం గ్రామ సమీపంలో ఏర్పాట్లు భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి సుమారు 10,000 మంది జన సమీకరణ చేసి మీటింగును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాయవరపు చంద్రశేఖర్, లగుడు రవికుమార్, గుమ్మడి భారతి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ మీటింగ్ అనంతరం ఏ నియోజకవర్గాలైతే పాదయాత్రలో టచ్ చేయలేదో ఆ నియోజకవర్గాల్లో క్యాడర్తో ఒకసారి మాట్లాడాలి, క్యాడర్ యొక్క ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి, క్యాడర్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. రేపు 17వ తారీఖున పొద్దున్న నారా లోకేష్ గారి శంఖారావం మీటింగ్ ఎస్కోట నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో టైం దృష్టిలో పెట్టుకొని పర్యటించలేదు. క్యాడర్తో ఇంటరాక్ట్ కావాలి, క్యాడర్తో మాట్లాడాలి, క్యాడర్ సమస్యలను తెలుసుకోవాలి, రేపు వాళ్ళకి అన్ని రకాలుగా అండదండలుగా ఉండాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ శంఖారావం అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏ నియోజకవర్గాల్లో అయితే పాదయాత్రలో తిరగలేదో ఆ అన్ని నియోజకవర్గాలను లోకేష్ గారు మార్నింగ్ ఒక నియోజకవర్గం, మధ్యాహ్నం ఒక నియోజకవర్గం, ఈవినింగ్ ఒక నియోజకవర్గం, రోజు 3 నియోజకవర్గాలు తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా 17వ తారీఖు పొద్దున్న ఎస్కోట నియోజకవర్గం రావడం జరిగింది. ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, యువకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ఈ శంఖారావం మహాసభను విజయవంతం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.